వసుదైక కుటుంబం ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్త కుట్లు కుట్టుకుందాం అనుకున్నాం కదా. ఆ కుట్టుకోపోయే ముందు ఆ కుట్లతో కొన్ని డిజైన్స్ని చూపిస్తున్నాను మీకు. ఇది గొలుసు కుట్టు. ఈ కుట్టుతో మనం ఈ డిజైన్ కుట్టాము. ఇప్పుడు మీకు సాదాగా నేర్చుకోవడం ఎలా అనేది చూపిస్తాను. ఇది గొలుసు కుట్టు. ఇది మూడు కుట్టు. ఇది టాకా కుట్టు అంటారు, కాంతా వర్క్ అంటారు. ఇది కాడ కుట్టు. ఇది బ్యాక్ స్టిచ్ అంటారు, గట్టి కుట్టు అంటారు. దీన్ని రిక్రేక్ అంటాము. ఇది అలంకారపు గొలుసు కుట్టు అంటాము. మనకి అందమైన కుట్లని అందమైన డిజైన్స్గా చేసుకోవడం చూద్దాము. అయితే ముందుగా ప్లెయిన్గా కుట్టడం ఎలా అనేది తెలిస్తేనే కదండి ఇవన్నీ కుట్టగలుగుతాము. ముందు వీడియోలో నేను ప్లెయిన్గా కుట్టడం ఇప్పుడు చూపిస్తాను. కొన్ని రకాల కుట్లను కుట్టుకుందాం అనుకున్నాం కదా మనం. దానిలో ముఖ్యంగా ముందు గొలుసు కుట్టును చూద్దాము. ఈ గొలుసు కుట్టుతో ఓ 10 రకాల మోడల్స్ అయినా కుట్టుకోవచ్చు. చిన్న గొలుసు కుట్టు, పెద్ద గొలుసు కుట్టు అని, అలంకారపు కుట్టు అని, డబుల్ కలర్ గొలుసు అని, ఇలా ఇంచుమించుగా చాలా ఓ 10-15 మోడల్స్ మనం కొంచెం గొలుసు కుట్టు తెలిస్తే అప్పుడు మనం అన్ని రకాల మోడల్స్ కుట్టుకోవచ్చు. మనం శ్రద్ధ పెట్టి ఎంబ్రాయిడరీ నేర్చుకుంటే చాలా డబ్బుని మనం ఆదా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కావాల్సింది కాస్తంత ఓర్పు, శ్రద్ధ, దానిపైన ఇష్టం. సమానంగా పెన్సిల్ గీతలా ఉండాలి. ఒక కలర్ పెన్సిల్తో గీత గీస్తే ఎలా ఉందో అలా రావాలి డిజైన్, అంత అందంగా. మనం తీసే క్లాత్ సమానంగా తీయడం, సమానంగా గుచ్చడం. ఇంతేనండి, గొలుసు కుట్టు పూర్తయిపోయింది. ముడిని కూడా చాలా అందంగా వేసుకోవాలి మనం. ముడి కూడా చాలా నీట్గా అసలు చూడండి సమానంగా రావాలి ఇలా. ఇది గొలుసు కుట్టు. మనం ఇప్పుడు టాకా కుట్టుని చూద్దామండి. దీన్నే టాకా కుట్టు అంటారు, కూర్పు కుట్టు అంటారు, రన్నింగ్ స్టిచ్ అంటారు. ముందుగా మీకు అర్థం కావడం కొరకు ఇలా తీస్తున్నాను. ఈ కుట్టుతో కూడా చాలా రకాల కుట్లు కుట్టుకోవచ్చు మనం. చిన్న టాకా ఉంటుంది, పెద్ద టాకా ఉంటుంది. కాంతా వర్క్ అని కూడా అంటారండి ఇదే కుట్టుని. దీంతో చాలా చీరల మీద చాలా క్లాస్గా డిజైన్స్ చేసుకోవచ్చు మనం. చాలా ఈజీ కూడా. చూడండి ఇంతే. మనం అడుగు క్లాత్ తక్కువ తీసుకుంటే మనకి పైన డిజైన్ ఎక్కువ కనిపించాలి కలర్ అనుకున్నప్పుడు పైన
అడుగు నుంచి తక్కువ తీసుకుంటాం. ఇలా ఇలా ఇక్కడ కొంచెం ఓపిక ఉంటే ఎలాంటి కుట్టైనా చాలా అవలీలగా కుట్టేయచ్చు, అందంగా కుట్టచ్చు. అయితే ఇక్కడ మనం అడుగుని స్టాండ్స్ ఫ్రేమ్స్ పెట్టుకున్నప్పుడు ఒక స్పీడ్లో అవుతాయి. ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మనకు చాలా స్పీడ్గా కుట్టచ్చు. మీకు అర్థం అవడం కొరకు కూడా మేము కొంచెం స్లోగా చూపిస్తున్నాం. అంతేనండి, టాకా కుట్టు. దీనికి కూడా ముడి నీట్గా వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ముడికుట్టు చూద్దామండి. ఇది ముడికుట్టు అండి. ఈ ముడికుట్టులోనే దూరంగా వేయచ్చు, దగ్గరగా వేయచ్చు. దారం ఎప్పుడు ఇలా ఒకవైపుకే ఉండాలి. చూడండి, ముడి దీని కింద నుంచి లాస్ట్లో దీని కింద నుంచి వస్తుంది. అది ఒక్కటి తెలిస్తే మెలికి మనకు అర్థమైపోతుంది. దారాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటే మన కుట్టు ఈజీగా ఉంటుంది. ఇదేనండి ముడి కుట్టు. మీకు ముడిముడిగా పూర్తి వివరంగా తెలియాలి అంటే ఏకకలట దారం వేసుకుంటే ఇంకా విడివిడిగా ముడిముడిలా తెలుస్తుంది. ఇలా కల్నేత దారం కూడా కొన్ని రకాల డిజైన్స్కి చాలా బాగుంటుంది. అందుకే ఇందులో కల్నేత కలర్ చూపించాను. ఇక దూరం ముడికుట్టు కూడా వేరే కుట్లు చూపించేటప్పుడు చూపిస్తాను. దూరం ముడికుట్టు కూడా ఇంతేనండి ముడికుట్టు. ఇప్పుడు కాడకుట్టు చూద్దామండి. ఇది స్టెమ్ స్టిచ్ అని కూడా అంటారు. మనం దారం పెద్ద పెద్ద క్లాతులకు తీసుకున్నప్పుడు, పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే అన్ని చోట్ల కూడా కాడకుట్టు అవసరం పడుతుంది మనకి. చాలా పెద్ద డిజైన్స్ వేసేటప్పుడు ఎక్కడో చోట ఈ కుట్టు వాడతాం. కుట్టడం కూడా చాలా ఈజీ. కాకపోతే ఒకవైపుకే తీయాలి థ్రెడ్. ఎప్పుడు కూడా ఒకవైపుకి వేయాలి. అటు వేస్తే అటువైపు వాళ్ళు ఉన్నవాళ్ళు అటు, ఇటు వాళ్ళు ఉన్నవాళ్ళు ఇటు కుట్టుకోవాలి. ఈ కుట్టులో కూడా చిన్న కుట్టు పెద్ద కుట్టు అని ఉంటుంది. స్టెమ్ స్టిచ్లో కూడా చిన్న కుట్టు పెద్ద కుట్టు అని అంటాము.
ఇంతేనండి కాడకుట్టు. దీన్ని బ్యాక్ స్టిచ్ అంటామండి. ముందు సూది ఇలా తీసుకుని వెనక్కి రావాలి, క్లాత్ వెనక్కి వచ్చి ఇలా తీస్తాం. బ్యాక్ స్టిచ్ అంటాము, గట్టి కుట్టు అని కూడా అంటాము. పూర్వం ఇదే కుట్లతో మిషన్ లేకముందు జాకెట్లు కుట్టేసుకునేవారు. రవికులు జాకెట్లు ఇవన్నీ కూడా అంత గట్టిగా ఉంటుందన్నమాట. ఈ కుట్టు అటువైపు ఇటువైపు కూడా వస్తుంది ఇలా. సేమ్ మిషన్ కుట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలా అడుగున పైన సమానంగా కుట్టుపడుతుంది. మీరు మీ బ్లౌజుల మీద ఉండే మిషన్ కుట్టును పరిశీలించండి, సేమ్ ఇలానే ఉంటుంది. ఇంతేనండి గట్టి కుట్టు బ్యాక్ స్టిచ్ అన్న ఇదే. దీన్ని కాజా కుట్టు అంటారండి, బటన్ హోల్ స్టిచ్ అని కూడా అంటారు. దీనిలోనే దగ్గర కాజా దూరం కాజా కూడా ఉంటుంది. మనం దూరం కాజా కుట్టు చూస్తున్నాం ఇప్పుడు.
ఇంతేనండి ఈ దూరం కాజా కుట్టు. మరో కుట్టుతో చూద్దాం. గొలుసు కుట్లోనే తులిప్ అంటారండి. అంటే చిన్న చిన్న ఫ్లవర్స్లా వస్తాయని తులిప్ వర్క్ అంటారు దీన్ని. దీనిలో ఇంకా రేఖలు పెంచుకుని కూడా వేసుకోవచ్చు. అది నెక్స్ట్ కుట్లో చూద్దాము. ఇక్కడ నుంచి గ్యాప్ తీసుకుని ఈ 3 రేఖల్లో కింద నుంచి థ్రెడ్ లాక్కుంటే గొలుసు మాదిరి ఇలా. ఇప్పుడు మళ్ళీ ఈ పక్కన ఏదైతే మనం చిన్న రేఖలా తీసామో అక్కడికి రావాలి. మళ్ళీ ఇటు నుంచి ఇక్కడికి సూది అడుగుకి వెళ్ళనివ్వకుండా కూడా ఇలా కుట్టచ్చు. మనకి వీలుగా ఉండడం మీకు అర్థం అవ్వడం కోసం ఇలా తీస్తున్నాను నేను. ఈ కొంచెం గ్యాప్లోంచి సూది తీయాలి. ఇప్పుడు మళ్ళీ ఈ గొలుసు అంతటి నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా ఇది బ్లౌజులకి డిజైన్ చేసుకోవడానికి కానీ చీరలకు కానీ చాలా బాగుంటుంది. అంతేనండి, తులిప్ కుట్టు చాలా బాగుంటుంది ఇది. ఈ తులిప్లోనే ఇప్పుడు మనం మూడు రేఖలు వస్తున్నాయి కదా, 1 2 3, ఇది 5 కూడా చేసుకుని కుట్టుకోవచ్చు. అది మరో వీడియోలో చూపిస్తాం. ఇదేనండి తులిప్, గొలుసులో తులిప్ కిట్టు. టాకా కుట్లో రన్నింగ్ కుట్టు అండి ఇది. ఈ కుట్టు చూద్దాం ఇప్పుడు మనం. ఇది టైట్గా కుట్టుకోవాలి. ఇది టాకా కుట్టేనండి, దీనిలోనే రన్నింగ్ వస్తుంది.
ఇది ముందు టైట్గా లాగ్ కుట్టుకోవాలి, ఎందుకంటే మనం రన్నింగ్ తీస్తాం కదా, అది మనకి బిగ్గా ముడేసుకోవాలి లాగి ఇట్లా టైట్గా. ఈ రన్నింగ్ కూడా 2-3 రకాలు ఉంటుందండి. డబల్ రన్నింగ్ ఉంటుంది, సింగిల్ రన్నింగ్ ఉంటుంది, అలాగే టైట్ రన్నింగ్ ఉంటుంది, లూజ్ ఉంటుంది. ఇది మనకి ఈ రన్నింగ్ కూడా 5-6 రకాల డిజైన్స్ చేయొచ్చు. ప్రజెంట్ ఒకటి చూపిస్తున్నాను మీకు. ఈ థ్రెడ్ని దేనిలో తీసుకుందాం. ఇది మనకి కొన్ని రకాల బీడ్ వర్క్, చిప్స్ వర్క్ చేసేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది. చూడండి టాకాలో రన్నింగ్ ఎంత అందంగా ఉందో. ఇది సింగిల్ రన్నింగ్, అలానే డబుల్ రన్నింగ్ కూడా ఉంటుంది. అంతేనండి, టాకాలో సింగిల్ రన్నింగు. ఇప్పుడు కుట్టే ఈ కుట్టుని రిక్రేక్ అంటామండి. అంటే గొలుసు కుట్టునే మనం డిజైన్ చేస్తాం ఇక్కడ. ఇది కూడా గొలుసు కుట్టుతోనే స్టార్ట్ అవుతుంది. సూదిని మధ్యలో తీస్తాం, మళ్ళీ ఇలా ఇది కూడా థ్రెడ్ ఇలా తిప్పుతాం మెలిక. ఈ థ్రెడ్ని ఇటు తిప్పుతాం. ఇలా ఇలా ఈ కుట్టు కూడా లెంతీగా ఖాళీగా కుట్టుకోవచ్చు, దగ్గరగా కుట్టవచ్చు. ఇటు కాదు, ఇలా ఇలా మీకు రావాలి. ఇలా మధ్యలో తీసి ఈ థ్రెడ్ని ఇట్లా తిప్పుకోవడమే. ఈ రిక్రేక్ కూడా చాలా బాగుంటుంది చీరల పైన కుట్టుకోవడానికి.
అంతేనండి, రిక్రాక్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు అలంకారపు కుట్టు, డబుల్ కలర్ గొలుసు కుట్టు చూద్దాము. ఇది అలంకారపు గొలుసు కుట్టు అంటామండి దీన్ని. ఒక్కొక్కసారి ఒక్కొక్క థ్రెడ్ వేస్తాం. ఇది కొంచెం రన్నింగ్లో పడే వరకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ గ్రీన్ థ్రెడ్ వేసాం కదా, ఇప్పుడు ఎల్లో కలర్ వేద్దాం. ఒకసారి గ్రీన్, ఒకసారి ఎల్లో. ఇలా ఇది చిన్నగా కుట్టుకున్న బాగుంటుంది. కొంచెం పెద్దగా వేయడానికి కారణం ఏంటంటే మీకు చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా, అందుకని కొంచెం పెద్దగా తీస్తున్నాను గొలుసు. లేదంటే చిన్న కుట్టు కూడా బాగుంటుంది. మళ్ళీ గ్రీన్ థ్రెడ్, ఇప్పుడు ఎల్లో వేసాం కదా, గ్రీన్, నెక్స్ట్ మళ్ళీ ఎల్లో. ఇలా లాక్కోవాలి, ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఈ ఎల్లో థ్రెడ్ తీసేటప్పుడు ఇది ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఇప్పుడు గ్రీన్. ఇప్పుడు ఎల్లో. అంతేనండి, అలంకారపు కుట్టు అంటాం, డబుల్ కలర్ గొలుసు కుట్టు అంటాం ఇది. నేను ఇక్కడికి 10 రకాల కుట్లు పూర్తి చేశాను. చూడండి, ఈ 5 రకాల కుట్లు. అలానే ఇవి అయితే ఉపయోగం ఉంటుందండి. మానసికంగా చాలా ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. మనలో సృజనాత్మకతను పెంచుతుంది. కాకపోతే మనకి ఈ పని పట్ల ఇష్టం ఉంది అంటే కనుక చాలా ఈజీ అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మీరు ఖచ్చితంగా ఈ కుట్లన్నీ కుట్టి నేర్చుకుని మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీకు మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. నమస్కారం.